పురటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను మంచాన్ని జడ్డీగా మలిచి 2 కిలోమీటర్ల మేర బురదలో తీసుకుని రావడం వార్తల్లో నిలిచింది. వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బూరుగుపాడు గ్రామం చెందిన రవ్వవంగికి పురటి నొప్పులు రావడంతో సత్యనారాయణపురం ప్రైమరీ హెల్త్ సెంటర్కి కాల్ చేయగా వారు తక్షణమే స్పందించి 108 అంబులెన్స్ను పంపించారు. అయితే కూర్నపల్లి ప్రధాన రహదారి నుండి బూరుగుపాడు వెళ్లుటకు సరియైన మార్గం లేకపోవడంతో చేసేదేమీ లేక నెలలు నిండిన గర్భిణీ స్త్రీని జడ్డీ సహాయంతో ఆ బురదలోనే మోయక తప్పలేదు. అంబులెన్స్ వద్దకు తరలించి సకాలంలో హాస్పిటల్కు చేర్చారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్యనాయన మాట్లాడుతూ ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఆదివాసీ గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవటం లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఎక్కిచ్చా ఏం కాదు, దుప్పటి ఎక్కి వర్షం పడుతుందిగా.